ఫస్ట్ టైం నేను టమాటా రసం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు మిరియాల రసం తెలుసు. మిరియాల రసం అయితే టమాటాలు వేయకుండా అయితే చేస్తాను నేనైతే. మీరందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఒకసారి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ టమాటా రసం చేసేటప్పుడు 2 సేమ్ ప్రాసెస్ అనుకున్నా. బోత్ ఆర్ సేమ్. బట్ చిన్న డిఫరెంట్ ఉండే టమాటాలు వేయను మిరియాల రసంలో. అండ్ కావాల్సిన టమాటాలు తీసుకొని బాయిల్ చేసుకున్నాను. దానిపైన తోలు మొత్తం ఊడిపోయేంత సేపు బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల చింతపండు కూడా నానపెట్టుకోండి. మిక్సర్‌లో ఏమో ఆహ్, మిరియాలు, జీరా, చిన్నుల్లిపాయలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఎలాంటి కారం వేయం మనం. దాంట్లో వెండి మిర్చి ఉంటది కదా! అది కూడా వేసుకుంటాం కాబట్టి సో, ఎలాంటి కారం అవసరం లేదు. మిరియాలు కూడా మనకి ఘాటు ఎలాంటిది అవసరం లేదు. ఇంకా చింతపండు కూడా వేసి దాంట్లోనే జ్యూసీ చేసుకున్నాను. ఈ లోపల బాండీ తీసుకొని ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు మనం వేసిన పేస్ట్ కూడా వేసి బాగా వేగనించాలి. కరివేపాకు ఈస్ ద మెయిన్ అనమాట దీనికైతే చాలా బావుంటుంది. ఇంకా పసుపు, సాల్ట్ వేసుకొని ఇంకా రసంని బాగా కుక్ చేసుకోవడమే. ఇది ఉట్టి రసం తినొచ్చు. లేకపోతే పొటాటో ఫ్రై, బెండి ఫ్రై, దొండి ఫ్రై, ఎగ్ ఫ్రై అట్లా ఉండేది చాలా బావుంటుంది. ఉట్టిదైతే ఇంకా బావుంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.